వెంకటస్వామి నూతనంగా నియమించబడిన ఎన్ఎస్సివై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నాతో పాటు ఈరోజు ప్రెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్సివై ఇన్ఛార్జ్, ఎన్ఎస్సివై జాతీయ కార్యదర్శి అయినటువంటి శ్రీ ఫహాద్ గారు, మరియు ఎన్ఎస్సివై తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ జాతీయ కార్యదర్శి అయినటువంటి ప్రతీక్ గారు నాతోటి సమావేశంలో ఉన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్కి ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు అంటే నా నియామకం జరిగిన తర్వాత, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఫస్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఈరోజు ఇందిరాభవన్లో 2.5 గంటల నుంచి ఇప్పటి వరకు కొనసాగింది. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు మరియు నాతో పాటు ఏదైతే ప్రెసిడెంట్ పదవి కోసం, అధ్యక్ష పదవి కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి మిగతా సభ్యులందరూ కూడా రావటం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మేము అనేక తీర్మానాలు, అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, ఎన్ఎస్యుఐని ఎట్లా బలోపేతం చేయాలి, ఏ విధంగా మేము కాలేజ్ లెవెల్లోకి, కోర్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అని ఒక ప్రణాళికని, ఒక 3 months యాక్షన్ ప్లాన్ని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర కార్యవర్గంలో కానీ, జిల్లా కార్యవర్గంలో కానీ చాలా మందికి యూత్ కాంగ్రెస్కి ఎలక్షన్లో ఫైట్ చేయటం వల్ల దానితోటి కొంచెం గ్యాప్ ఏర్పడి అక్కడ కొన్ని ఖాళీలు ఉంటాము, దాన్ని మేము ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఆ పోస్టులు అనేది ఒక అంశాన్ని డిస్కస్ చేసినాం లోతుగా. నెక్స్ట్ ఒక వారం తర్వాత డుసుకు సంబంధించిన, అంటే ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్స్లో అయితే ప్యానెల్ ఏర్పడుతుందో దానికి సంబంధించినటువంటి ఎట్లా మేము యాక్షన్ ప్లాన్ చేయాలి, ఎట్లా పనిచేయాలి అని దాని గురించి ఒక డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళతోటి, కార్యవర్గంలో ఉన్న వాళ్ళతోటి ఆ ఎలక్షన్స్ వాటి గురించి, మిగతా ఈ ఫ్లూ ఎలక్షన్స్ గురించి కూడా మేము సుదీర్ఘమైన, అంటే అందరి ఆలోచనలు పంచుకొని ఇంతకుముందు మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మేము ఎలా పనిచేయాలి, అంటే విద్యార్థులకి తెలంగాణ ప్రభుత్వంకి మధ్యగా మేము ఒక వారధిలాగా ఎలా పనిచేయాలి, ఎన్ని సమస్యలు గత ప్రభుత్వాలు క్రియేట్ చేసి వెళ్ళినాయి అందరికీ కూడా తెలిసిన విషయమే. దాన్ని అధిగమిస్తూ గవర్నమెంట్కు సహకరిస్తూ, ముఖ్యంగా అంటే విద్యార్థులను డ్రగ్స్లోకి దించి ఇటువంటి బిజినెస్ నడిచింది ఈ రాష్ట్రంలో. అసలు ఎటువంటి కోర్ లెవెల్లో స్టూడెంట్స్ని ఎట్లా చెడగొట్టేసినారో ఆ అవేర్నెస్, ఆ యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్స్, మిగతా ఏవైతే వివిధ కార్యక్రమాలు, ఒక 3 monthsకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ని మేము అందరం కూడా కూర్చొని చర్చించి మిగతా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చేయటం జరిగింది. దీంతోపాటు కొన్ని అంశాలు, అంటే నాతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జులు 2 ఉన్నారు కాబట్టి కొన్ని అంశాలు నేను, నాతో పాటు మిగతా అన్న ఇన్ఛార్జ్ కూడా చెప్తారని బోల్ దియా. I would like to thank all my media friends and colleagues and all the office bearers. Newly appointed State President Mr. Swami, along with the aspirants whoever gave the interview for the State President of Telangana NSUI. My colleague Prateek Singh, National Secretary from Chhattisgarh, is also in charge of Telangana State, is here. So we had a quite long discussion. How do we take NSUI in forward in Telangana State? My colleague and myself has discussed various
types. How do we form state committee? Let it be state committee, district wise, going to assembly wise, mandal wise. Taking all into consideration, we have come to a conclusion that all the office bearers will be formed with the help of all the ex-office bearers whoever were in the past committee, and the aspirants whoever gave the interview. With all their consideration, we are going to form state committee firstly. District wise, the state committee in charges will visit the district wise, looking into the work, so that even the state committee, whoever is being formed, any person given the in charge district will go to the particular district, identify the real worker who has reached college level, assembly level, not in the lobby system, reaching with the membership. We have not come to a conclusion whether we are going to launch or not, but NSUI membership will be done in the college level. Memberships, the district presidents or assembly president has to reach college level, firstly. Secondly, concentrating on Hyderabad Central University elections, IFLU University elections, we had a discussion. The panel will be set after discussing with our national president and national HR Kanai Kumar ji as well as Varun Chaudhary ji. So the state committee and the district committee, once it is formed, we are going to find the college issues as well as whatever the students being faced. Now we are in a ruling government. We are getting connected with the students to know what is their problem facing during their journey of in the studies from 18 to 25 or 26, whoever is doing even masters. NSUI will get into campus. NSUI is in campus. We are with you. We are going to bring a new agenda. How do we get connected with people? To social media or campus meet. Such various type we are going to decide in the next upcoming state executive meeting, so that NSUI reaches in the college level, so students get connected to the organization, and the problem is being solved as a mediator from NSUI to the government. Whatever the facilities can be done to the students, let it be fee structure, let it be university issues. So looking into all these, we will reach the college level issues and solve it. That NSUI is going to take a stand. Lastly, I would like to tell my colleague, as he told, any student is been facing a problem, we will make sure the student is reaching NSUI. For that, whatever the contribution has to be done from national as well as the state office bearers have already assured that they are going to do their best, so that the ruling government, with the ideology of what the NSUI, as well as Kanai Kumarji's direction and Varun Chaudharyji's direction, PCC President, CM, Deputy CM, taking all into confidence, the NSUI is going to give a very strong strength to the Congress party, as well as the Rahul Gandhi's ideology to bring the leadership in college level will be built with the help of NSUI. By this, I would like to conclude. This is what the state executive meeting, and I would like to tell my colleague to elaborate few other things whatever been discussed in the state executive meeting. Thank you. आज तेलंगाना स्टेट एग्जीक्यूटिव मीटिंग में स्टेट ऑफिस बेरियर और डिस्ट्रिक्ट प्रेसिडेंट डिस्ट्रिक्ट कमेटी के पदाधिकारी सम्मिलित हुए, जिसमें हम लोगों ने नए प्रदेश अध्यक्ष का स्वागत किया और आगामी एनएसयूआई की जो हमारी एक रोड मैप है, हमारी एक रणनीति हमने तैयार किया कि किस तरीके से हम छात्रों के बीच कॉलेज में, यूनिवर्सिटी में जाएंगे, छात्रों की परेशानियों को, छात्रों के मुद्दों को और भाजपा के द्वारा जो दुष्प्रचार फैलाए जा रहे हैं, जो एंटी
स्टूडेंट पॉलिसी लाए जा रहे हैं उनको हम छात्रों के बीच जाएंगे और छात्रों के साथ मिलकर उसके लिए लड़ाई लड़ेंगे। हमारी आने वाले समय में प्रदेश की और सभी जिलों की नई कार्यकारिणी का भी विस्तार करना है, उसके संदर्भ में भी आज हम लोगों ने चर्चा किया और हम प्रदेश अध्यक्ष के साथ हम लोग सभी जिलों का दौरा करेंगे और सभी जिलों के दौरा करने के बाद हम लोग जिले की कार्यकारिणी और प्रदेश की कार्यकारिणी का जल्द ही गठन करेंगे। साथ ही आने वाले समय में यूनिवर्सिटी चुनाव को लेकर भी चर्चाएं हुई। एनएसयूआई लगातार छात्रों के बीच छात्रों की समस्या और छात्रों की मांगों को लेकर लड़ाई लड़ता रहा है और आने वाले स्टूडेंट यूनियन इलेक्शन में हम लोग दमदारी से एनएसयूआई चुनाव लड़ेगी और आज हमारा आगामी जैसा भी हमें राष्ट्रीय नेतृत्व के द्वारा जो भी निर्देश मिलेगा उसके बाद आगे की रणनीति बैठकर सभी तय करेंगे। धन्यवाद। సంబంధించి ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి సంబంధించి ఇన్ఛార్జ్ గారు మరియు నూతన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి గారు వివరించడం జరిగింది। రాబోయే 3 నెలల్లో ఈ ఎన్ఎస్యుఐ తెలంగాణ ఎన్ఎస్యుఐ ఏ విధంగా పనిచేస్తుంది, అదే రకంగా బీజేపీ ఏదైతే విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలకు ఏ రకంగా వాళ్ళు పనిచేస్తున్నారో దాని మీద మనం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం। అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ఎస్యుఐ విద్యార్థుల సమస్యల పట్ల ఏదైనా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అటు విద్యార్థులకు మధ్య వారధిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల సమస్యలు తీర్చడంలో ముందుంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు ఉన్నాయో వాటిని కూడా వివిధ పరిష్కరించే దిశగా ఏదైతే సమస్యలు మా దృష్టికి వచ్చినాయో అది రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసి వీలైనంత త్వరగా విద్యార్థుల సమస్యలు మరియు నిరుద్యోగ సమస్యలు తీర్చడంలో మేమందరం కృషి చేస్తామని మరొకసారి మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇందుకు సహకరించిన తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర కమిటీకి మరియు మీడియా మిత్రులకు, ప్రింట్ విలేకరు అందరి మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ అందరూ।